లగ్జరీ గోల్డ్ తక్కువ ధరలో ముకుంద జ్యువెలరీ ఫ్యాక్టరీ అవుట్లెట్. నో మేకింగ్ ఛార్జెస్. సురేష్ గారు, ఇప్పుడు పరిస్థితి చూస్తే మళ్ళీ యుద్ధం మొదలయ్యే పరిస్థితి ఏదైనా కనిపిస్తుందా? అంటే ఇరాన్ యుఎస్ డైరెక్ట్ వారికి దిగే అవకాశం ఏదైనా కనిపిస్తుందా? యుఎస్ఎస్ చేస్తారు సార్, ఎందుకంటే ప్రెసిడెంట్ ట్రంప్కి ఒక ఆఫ్ ర్యాంప్ కావాలి. ఇప్పుడు ఆయనకి యుద్ధం ఎక్కడైనా ఆపాలి, ఆగట్లేదు. ఇప్పుడు ఎంత 28th అయింది, ఇవాళ 21, 21 + 1 22, ఓకే, 22 + 31, ఒక 53, 54 రోజులు అయినాయి ఇవాళకి. ఎక్కడ ఆగుతుంది? ఆగట్లేదు. ఏదో 2 రోజులు అయిపోతుంది, 3 రోజులు అయిపోతుంది. ఇరాన్ క్యాపిచులేట్ లీడర్ కొట్టగానే సరెండర్ అయిపోతారు అనుకున్నాడు ట్రంప్. ఇప్పుడు ఇంకా ఇన్ని రోజులు ఇంకా ఆగట్లేదు, ఇంకా ఆయన ముందుకు తీసుకెళ్ళాడు. అంటే సీరియస్ వార్నింగ్లు ఇస్తున్నాడు కదా. ఇప్పుడు గతంలో కూడా ఇచ్చాడు, ఎందుకంటే మీ సివిలైజేషన్ మొత్తం నాశనం చేస్తామన్నాడు. తర్వాత సీజ్ ఫైర్ పెట్టాడు. ఇప్పుడు లేటెస్ట్ ఈ టాక్స్కి మీరు రాకపోతే ఊరుకునేది లేదు, ఏం చేస్తామో చూడండి అని వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు డైరెక్ట్ వారికి వెళ్ళే అవకాశం ఏదైనా కనిపిస్తుందా? కేవలం ఇప్పుడైతే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర ఇరాన్ నౌకల మీద దాడులు చేయడం, ఆ నౌకల్ని పట్టుకోవడము, ఇలాంటివి చిన్న చిన్నవి జరుగుతున్నాయి. పెద్ద దాడులు గతంలో జరిగినట్టు, ఫస్ట్ వీక్లో జరిగినట్టు, సెకండ్ వీక్లో జరిగినట్టు లేదు. ఇప్పుడు ఆ స్టేజ్కి మళ్ళీ వచ్చే పరిస్థితి ఏదైనా ఉందా? టాకో అని అమెరికన్స్ యూజ్ చేసే టర్మ్ ఉంది కదా, ట్రంప్ ఆల్వేస్ చికెన్స్ అవుట్. అంటే ట్రంప్ ఎప్పుడు బ్యాక్అవుట్ అయిపోతాడు. ఎప్పుడు అవుతాడో తెలియదు. ఎప్పుడు ధమ్కి ఇస్తాడు, నేను చంపేస్తాను, నేను బాంబు వేస్తాను, నీ తల మీద వేస్తాను, కానీ మళ్ళీ వెళ్ళి సరే ఇంకా 2 వారాలు పొడిగిస్తాను నేను, ఓకే, ఈ 2 వారాల లోపల సెటిల్ చేసుకోదాం మన అంతా. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఆ ఎండికి వచ్చి మళ్ళీ అంటాడు 2 వారాలు అంట. ఆయన గట్టి వార్నింగ్ ఇచ్చాడంటే మళ్ళీ ఏదో పొడగింపే. అది ఎట్లయిపోతుందంటే, మీరు ఇట్లాంటి వార్నింగ్ ఇచ్చి ఏం చేయకపోతే వాళ్ళు కూడా సీరియస్గా తీసుకోరు మిమ్మల్ని. పులి వచ్చింది కేసు ఇది. అవునవును, లాస్ట్ నిజంగా పులి వచ్చినాడు ఎవడు పట్టించుకోడు. నానా పులి వచ్చింది కదా, ఇది అదే సంగతి. దే విల్ నాట్ డూ. యుఎస్ చేయాలంటే మీరు ఎప్పుడు చేసేయాలండి, దాన్ని ఇజ్రాయెల్ చూసి నేర్చుకోవాలి వీళ్ళు. ఇజ్రాయెల్ ఎవరికి వార్నింగ్ ఇవ్వడము, నేను చెప్పాను, నేను కొట్టబోతున్నాను, నేను అది చేస్తాను ఎప్పుడు చెప్పారు. వాళ్ళు కొట్టేస్తారు అంతే. వాళ్ళు కావాల్సినట్టు వాళ్ళు చేస్తారు. ఈ ఓవరాల్గా వీటిల్లో ఇజ్రాయిల్ రోల్ ఎంత ఇంపార్టెంట్? చాలా ఇంపార్టెంట్ సార్. మన ఇజ్రాయెల్ని డిస్కౌంట్ చేస్తున్నది దీంట్లో అన్నింటిలో. నేనే చెప్పాను, ఆ న్యూక్లియర్ థ్రెట్ గురించి చెప్పినాడు మీకు, చెప్పాను చూడండి. వీళ్ళ దగ్గర న్యూక్లియర్ బాంబు వస్తే రేపు ఇజ్రాయెల్ ఉండదు. ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పిన వాడిన పదం ఇది, ఇజ్రాయెల్ ఉండదు. సో దట్ మీ అంత ఇజ్రాయెల్ మీద అంత కోపం. సో ఇజ్రాయెల్కి అదే కదా, ఈవెన్ బెంజమిన్ నెటన్యాహు మనకు స్పీచ్ ఇచ్చారు, దాంట్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మేము ఎందుకు వెళ్ళాం సీజ్ ఫైర్, ఓకే, మేము ఎందుకు యుద్ధం చేస్తున్నాం. అక్కడున్న 71% ప్రజలు ఇజ్రాయలీ గవర్నమెంట్ని సపోర్ట్ చేస్తున్నారు. యుద్ధం చేయండి అంటున్నారు. అమెరికాలో ఆపోజిట్ ఉంది, యుద్ధం ఆపండిరా అంటున్నారు ట్రంప్ దగ్గర. ఎందుకంటే అక్కడున్న ప్రజలకు తెలుసు వాళ్ళ ఎగ్జిస్టెన్స్ థ్రెట్ అది. హెజ్బుల్లా ఉన్నదాకా వాళ్ళ మీద నార్దర్న్ ఇజ్రాయెల్లో బాంబులు పడతాయి. వాళ్ళని ఫినిష్ చేయాల్సిందే, యాజ్ మచ్ as హమాస్ని ఎట్లా ఫినిష్ చేశారు. ఇప్పుడు హమాస్ ఏం చేయట్లేదు కదా. అంటే న్యూక్లియర్ ప్రోగ్రామ్ని పక్కకు పెట్టి ఈ చర్చలు అనేవి ఉండవు. ఇది బేసిక్ ప్రాబ్లం అక్కడే వచ్చింది. ఇది ఎప్పుడో ఈ ప్రాబ్లం సార్ట్అవుట్ అయిపోతుంది. పవన్ గారు మీకు తెలిసిందే, జేసీపీ అగ్రిమెంట్ సైన్ చేసినప్పుడు ప్రెసిడెంట్ ఒబామా టైంలో ఆ ఒప్పందం అట్లనే నడిపించుకుంటూ పోతే ఇప్పుడు దాకా ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ కంట్రోల్లో ఉంటుండే. కానీ ట్రంప్కి అది నచ్చలేదు కదా. నిన్న కూడా ఇచ్చాడు స్టేట్మెంట్ ఒకటి, ఆయన ఇంత అగ్రిమెంట్ సైన్ చేశాడు, నథింగ్, నేను చేయబోతున్నాను చూడండి ఎప్పుడు ఏముంటుంది అగ్రిమెంట్, అది చాలా మంచి అగ్రిమెంట్, ఫార్ బెటర్ దెన్ జేసీపీఏ, ఓకే, సైన్డ్ బై హుస్సేన్ ఒబామా, బరాక్ హుస్సేన్ ఒబామా, కావాలని చెప్పి హుస్సేన్ అని పేరు పెట్టాడు నాడు ఇట్లా డెలిబరేట్లీ. దెన్ స్లీపీ జో బైడెన్ని ఎప్పుడు స్లీపీ జో అని పిలుస్తాడు, నిద్రపోతూ ఉంటాడు. ఇన్ఫాక్ట్ నిద్రపోయే ప్రాబ్లం ఇప్పుడు ట్రంప్కి వస్తుంది. మీరు చూస్తుంటారు నిన్నటి నుంచి చాలా మంది అమెరికన్ ఛానల్స్ ఆయన మాట్లాడుతూ నిద్రపోతున్నాడు. జోష్ కూడా లేదు. ప్రెస్ కాన్ఫరెన్స్ ఈజ్ 80 నౌ. ప్రెస్ కాన్ఫరెన్స్లో మొన్న కూడా వైట్ హౌస్లో మాట్లాడుతూ హీ వాజ్ స్లీపింగ్, నిద్రపోతున్నాడు ఇట్లా కన్ను మూసుకొని. స్ట్రెస్ చాలా ఉంది ఆయన మీద. ఆయనకి కాగ్నిటివ్ ఉందా అసెస్మెంట్ తీసుకోవడానికి అక్కడ ఆర్టికల్ 25 అని చెప్పి దీనికన్నా ముందు కూడా మనం డిస్కస్ చేసాం. అది చేయాలని చెప్పి నిన్న సాయంత్రం నుంచి కూడా మళ్ళీ పుకారు మొదలైంది, జేడీ వ్యాన్స్ టేక్ ఓవర్ చేసుకోవాలని చెప్పి. దానికోసం జేడీ వ్యాన్స్ని కూడా, అది ఇంకో స్టోరీ ఉంది పవన్ గారు, జేడీ వ్యాన్స్ని ఎందుకు పంపిస్తున్నాడు పాకిస్తాన్కి? పంపించక్కర్లేదు కదా, మార్కో రూబియోని పంపిస్తే చాలు, ఆయన చూసుకుంటాడు, సెక్రటరీ ఆఫ్ స్టేట్. కానీ ఇరానియన్స్ ఏమంటున్నారంటే, మేము ఈ దొంగలు 2 ఉన్నారు చూడండి, స్టీవ్ విట్కాఫ్ అండ్ జారెడ్ కుష్నర్, వాడిని నమ్మను మేము. 2 సార్లు వాళ్ళు వచ్చారు, 2 సార్లు మా మీద బాంబు వేశారు. వీ డోంట్ ట్రస్ట్ దోస్ ఫెలోస్. కానీ ఈ వారు విషయంలో జేడీ వాన్స్ మొదటి నుంచి దూరంగానే ఇప్పుడు ఈ టాక్స్ దగ్గరే వచ్చాడు. కరెక్ట్. ఆయన చాలా మటుకు దీన్ని వ్యతిరేకంగా ఉన్నారు. వారిని ఓపెన్గా చెప్పలేము కదా, మీ కంట్రీ యుద్ధం చేస్తున్నప్పుడు మళ్ళీ ఓపెన్గా వెళ్ళి ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పలేదు. కానీ ఆయన ప్రోగా ఎప్పుడు మాట్లాడలేదు, యుద్ధం చేయాలని ఎప్పుడు చెప్పలేదు. ఇది అతను చూసి చాలా ప్రాక్టికల్. కానీ ట్రంప్కి భయం ఏంటంటే, ఇప్పుడు
ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో ఇంకా 2 సంవత్సరాలకు ఎలక్షన్ వస్తుంది కదా వాళ్ళది, ప్రెసిడెన్షియల్ ఎలక్షన్. దాంట్లో ఒక సంవత్సరం ముందే క్యాండిడేట్ని డిసైడ్ చేస్తారు వీళ్ళు. ప్రిలిమినరీస్లో వాళ్ళ డెమోక్రాట్ వైపు నుంచి ఎవరు ఉంటారు, రిపబ్లికన్ వైపు నుంచి. సో ఆయనకి వ్యాన్స్ రాకూడదని చెప్పి రాకూడదు ఉందా? ఉందంతా. కానీ మార్కో అతని పేరే ఎక్కువగా జరుగుతుంది మార్కో ప్రచారం. రూబియోని చేయాలని ఉంది. మార్కో రూబియో ఇస్ హిస్ ఫేవరెట్. ఓహో. మార్కో రూబియోని ప్రెసిడెంట్ క్యాండిడేట్గా చేయాలని ఉంది. సో ఇప్పుడు జరిగింది అనుకోండి, ఈ అగ్రిమెంట్ ఫెయిల్ అయింది అనుకోండి, బ్లేమ్ అంతా వ్యాన్స్ మీద వేసేస్తాడు. ఓహో, అది చూడండి, నేను ఇరానియన్స్ తీసుకురావాలనుకున్నాను, వాళ్ళు జేడీ వ్యాన్స్ ముఖం చూడగానే రాలేదు వాళ్ళు, మ్మ్. ఆయన మీద వేసేస్తాడు. చేసిందంతా ఈయన, మ్మ్. కానీ తప్పంతా ఆయన మీద ఉంటుంది. సో జేడీ వ్యాన్స్ ఒక వీక్ లీడర్ లాగా బయటకు వస్తాడు అన్నట్టు. మ్మ్. ఓకే, వీళ్ళు కరెక్ట్ ఇట్ లేటర్, అది ఇంకోటి. కానీ ఎందుకంటే అందరు ప్రెసిడెంట్ ట్రంప్ గురించి అమెరికాలో ప్రతి సిటిజన్కి తెలుసు ఇప్పుడు ఏమని. మ్మ్. ఓకే, ఈ అందరు అదే అంటారు, ఈవెన్ ఇరానియన్స్ అంటున్నారు, వాళ్ళ ప్రెసిడెంట్ అన్నారు పెజెకియాన్, ఈయన కొంచెం తక్కువ మాట్లాడితే బాగుంటుంది, 10 నిమిషాలు 15 నిమిషాలకు ఒక ట్వీటు మాట్లాడడం, ప్రెస్ కాన్ఫరెన్స్, వాడి మీద వీడి మీద, ఎయిర్క్రాఫ్ట్ దగ్గర, ఎయిర్క్రాఫ్ట్ లోపల ఎక్కడ చూసినా మాట్లాడుతున్నాం, ఒక లైసెన్స్ లేకుండా మాట్లాడుతున్నాం. వీఆర్ స్పీకింగ్ టు వెరీ స్మార్ట్ పీపుల్ ఇన్ ఇరాన్. అయిపోయింది, ద అగ్రిమెంట్ విల్ బి సైన్ సూన్ ముందు 2 వీక్స్ అంటున్నాను, ఇప్పుడు సూన్ అయిపోయింది. ఈ సూన్ ఎప్పుడు రావట్లేదు. అంటే ఇతనికి అంటుకుంటున్న బురద జేడీ వాన్స్ కూడా కొద్దిగా రాస్తున్నాడు అంతే, ఎందుకంటే ఇది ఫైనలీ ఆయన చెప్తాడు, నేను అన్ని ట్రై చేశాను, జేడీ వ్యాన్స్ని కూడా పంపించాను, కానీ చూడండి ఆయన కూడా రెస్పెక్ట్ ఇవ్వలేదు వాళ్ళు. మ్మ్. సో కానీ ప్రజలకు తెలుసు, పీపుల్ ఆర్ నాట్ ఫూలిష్, వాళ్ళకి తెలుసు ఇదంతా మొదలుపెట్టింది ఈయనే, ట్రంపే. మ్మ్. ఆయన ఇప్పుడు ఏం చేయలేకపోతున్నాడు, ఎవరి తల మీదన వేయాలని ట్రై చేస్తున్నాడు, మ్మ్. చాలా ట్రై చేస్తున్నాడు. మ్మ్. అదే జరుగుతుంది ఇప్పుడు అని, మ్మ్. అదనగా మెయిన్. సో హీ విల్ గెట్ డజంట్ వాంట్ టు టేక్ ద బ్లేమ్. పవన్ గారు, మ్మ్. నేను చేసింది అంతా కరెక్ట్. మీరు చూసుంటారు, ఇవాళ దాకా ప్రెసిడెంట్ ట్రంప్ ఎప్పుడైనా నాతోనే ఒక తప్పు అయింది, మ్మ్. దిస్ వార్ వాజ్ అ మిస్టేక్ అని చెప్తే ఎప్పుడు అయిపోతుండే, క్వైట్గా విత్డ్రా చేసుకోవచ్చు. కానీ తర్వాత ఇజ్రాయెల్ చూసుకుంటారు మీరు చెప్పినట్ల, వాళ్ళ బాంబింగ్ చూసుకుంటారు, వాళ్ళు వీళ్ళు అక్కర్లేదు అమెరికా. కానీ ఆ చెప్పడానికి కానీ రెడీ లేరు, ఎవరు చేయలేదు. మనం కూడా అంటున్నారు గ్రేటెస్ట్ థింగ్ ఐ హ్యావ్ డన్, 47 సంవత్సరాల నుంచి వీళ్ళు ఏం చేయలేదు, ఆల్ వీక్ యుఎస్ ప్రెసిడెంట్స్, నేనే కొట్టాను చూడండి ఇప్పుడు, అండ్ దట్ ఈస్ వై మేము ఇక్కడ దాకా వచ్చాము, మేము ఫినిష్ చేసేసాం ఇరాన్ వాళ్ళు. సరే మీరు ఫినిష్ చేశారు, లేదని చెప్పట్లేదు, అది మీ మిలిటరీ పవర్ యూజ్ చేశారు. కానీ 3 రోజులు ఆగాల్సిన యుద్ధం ఇంకా 55 రోజులు అయినా ఆగట్లేదే, అది ప్రాబ్లం. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం మాట్లాడుతున్నప్పుడు, యాజ్ వీఆర్ రికార్డింగ్ దిస్ ఆన్ 21st ఈవినింగ్, ఈ జరిగే టైంకి దీని తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఇట్ ఇస్ 4:24. నేను మొన్న అల్ జజీరాలో బహుశా మీకు చెప్పారు, అది మనం మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు చెప్తూ ఉంటాను చూడండి, మనం రికార్డ్ చేసింది ఈ టైంకి, దీని తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలియదు అని చెప్పి. అల్ జజీరాలో ఒక డిబేట్కి వచ్చిన ఒక ప్రొఫెసర్, ఆయన మాట్లాడుతూ ఇదే అన్నారు, ఇది టైం ఇప్పుడు ఇది, దీని తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలియదు, నన్ను తిట్టకండి, ఇది అవుట్డేటెడ్ న్యూస్ కాదు, ఇది ప్రాబ్లం అని. బికాజ్ ఎవ్రీ మినిట్ టు మినిట్ సిచ్యువేషన్ చేంజ్ అవుతుంది అనమాట. వస్తున్నారు లేదు, వ్యాన్స్ ప్లేన్ దగ్గర వెళ్ళాడు, నడుచుకుంటూ వెళ్ళాడు, ఇరానియన్ వాళ్ళని ప్లేన్లో తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఇక్కడ రావాలంటే వస్తారు వాళ్ళు. మీకు ఇది ఇప్పుడు ఈ టాక్స్ రేపే జరగాలని ఎందుకు ఉంది, ఎందుకంటే సీజ్-ఫైర్ వెళ్ళిపోతుంది, ఎల్లుండి సీజ్-ఫైర్ విల్ గెట్ ల్యాప్స్డ్. సో ప్రెసిడెంట్ ట్రంప్ అన్న సంతకం పెట్టకపోతే అక్కడ ఇక్కడ అన్ని బాంబులు పడతాయంట. సో లిటరల్లీ ఇట్ ఈస్ అ కార్ట్ బ్లాంచ్ అంటారు ఇంగ్లీష్లో, బ్లాక్మెయిల్ లాగా మీ ముందు ఒక కాగితం పెట్టి సంతకం పెట్టరా అని చెప్తున్నారు ఇరాన్ దగ్గర, వాళ్ళు చేయరు.